వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు. దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరార్థమైనట్లేనన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని స్పష్టం. ఖమ్మం జిల్లా చింతకానిలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలం తంగళ్లపల్లిలో చెట్టుని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్. 40 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం. డీటెయిల్స్ చూస్తే దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరార్థమైనట్లేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంట్లకండ్ల జగదీష్ రెడ్డి స్పష్టం చేశారు. ఆ పార్టీ అధినేత రాహుల్ గాంధీని ఏకంగా పార్లమెంటు నుండి తొలగిస్తే ఆ పార్టీకి సోయి లేకుండా పోయిందని ఆయన ఎద్దేవా చేశారు. అటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం జీవత్యంలో మారిందనడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలలో భాగంగా నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని గుర్రంపోడు మండల కేంద్రంతో పాటు దేవరకొండ నియోజకవర్గం పరిధిలోని పిఏపల్లి మండలం అంగడిపేటలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గుర్రంపోడులో జరిగిన సమ్మేళనానికి స్థానిక శాసనసభ్యులు నోముల భగత్, పిఏపల్లి మండలం అంగడిపేటలో జరిగిన కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నెనావత్ రవీంద్రనాయక్ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలలో మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ మోడీ దుర్మార్గాలను నిలువరించేందుకే టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిందన్నారు. యావత్ భారతదేశం ముఖ్యమంత్రి కేసీఆర్ కోసం నిరీక్షిస్తుందన్నారు. మహారాష్ట్రతో సహా యావత్ భారతదేశంలోని రైతాంగం, రైతు సంఘాల ప్రతినిధులు బీఆర్ఎస్ లో చేరేందుకు బారులు తీరుతున్నారన్నారు. ఇప్పటికే మోడీకి వ్యతిరేకంగా మహారాష్ట్రలో విప్లవం రైతు మొదలైందని, అది మధ్యప్రదేశ్ మీదుగా ఉత్తరప్రదేశ్ కు చేరుకుని అక్కడ తిరుగుబాటుకు శంఖారావం పూర్తిస్తుందన్నారు. ఎందుకు గులాబీ గడ్డ రాకముందు, బీఆర్ఎస్ రాకముందు రైతు బంధు లేదు, రైతు బీమా లేదు, 2000 రూపాయల పెన్షన్ ఎందుకు రాలేదు? ఏం మారిందని వచ్చినాయి? అవాల ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అవాల ఒక మంత్రి ఉన్నాడు, అవాల ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇప్పటికి 15 సార్లు 15 మంది ముఖ్యమంత్రులు అయిండు. ఎందుకు రాలేదు? మారింది ఏంటిది? అయ్యాల 300 జెండా ఉంది, అది పోయింది. మా గులాబీ జెండా వచ్చింది. నీ ముఖ్యమంత్రి జాగాలో నా కేసీఆర్ వచ్చిండు, అందుకే వచ్చినాయి ఇవాళ. అందుకే ఇవి మా గులాబీ జెండావే, మా కేసీఆర్వే అనే మాట చెప్పి తీరాలి మా ప్రజలకు. తప్పకుండా ప్రతిది కూడా జరిగే ప్రతి అభివృద్ధి కూడా పార్టీదే. ఎందుకంటే ఈ దేశాన్ని నడిపేది పార్టీలు, ఈ రాష్ట్రాన్ని నడిపేది పార్టీలు. పార్టీ జెండాను చూసి, పార్టీ గుర్తును చూసి ప్రజలు ఓట్లు వేస్తారు. మనం ఓట్లకు పోయే ముందే ప్రజలకు రాసిస్తాం, ఇగో మా పార్టీని గెలిపిస్తే ఇది చేస్తాం. 2014లో చెప్పినాం, ఇవాళ మీకు 200 పెన్షన్ వస్తుంది, మా పార్టీని గెలిపియండి, కారు గుర్తుకు ఓటేయండి, తప్పకుండా 1000 రూపాయల పెన్షన్ ఇస్తామని చెప్పినాం. వికలాంగులకు 500 వస్తుంది, మాకు గెలిపియండి, 1500 వస్తుందని చెప్పినాం. వాళ్ళు గులాబీ జెండా నమ్మిండ్రు, కారు గుర్తుకు ఓటేసారు కాబట్టి వచ్చింది. ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెం గ్రామంలో టీఎస్ ఆయిల్ ఫెడ్ ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ బండా పార్థసారథి రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య, తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ చైర్మన్ కంచెర్ల రామకృష్ణారెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేంద్రంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని, దేశంలో తెలంగాణ మోడల్ అమలు కావాలని అన్నారు. ఆ లక్ష్యం కోసమే కేంద్ర ప్రభుత్వం రూపాయి సాయం చేయకున్నా సాగునీరు, ఉచితంగా 24 గంటల కరెంటు, రైతు బంధు, రైతు బీమా, పంటల కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వ నిధుల నుండి ఖర్చు చేసి రైతులకు చేతనిస్తున్న దేశంలోని ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అని అన్నారు. ఈ పథకాల మూలంగా తెలంగాణలో వ్యవసాయం నిలబడిందని అన్నారు. పాటు ఉండేటువంటి ఇతర పంటలు మొత్తం సాగు కూడా లాభసాటి ఉండాలి, ఇది ఆకర్షణీయంగా ఉండాలి. 1 ఇంచు భూమి ఖాళీ ఉండవద్దు, బీడుపడవద్దు, ఒక మనిషి ఖాళీగా ఉండవద్దు.
ప్రతి చేతికి పని రావాలి, ప్రతి చేనుకు పంట పెట్టుకునేటువంటి వెసులుబాటు ఉండాలి. ఈ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఉచిత సాగునీళ్లు కానీ, ఉచిత కరెంటు కానీ, ఎదురు పెట్టుబడి కానీ, బీమా కానీ, పంటల కొనుగోళ్లు కానీ ఇవన్నీ మనసు మీద తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏ కానా మనకి ఇవ్వకపోయినా ఇలా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోకి వెళ్లే ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటున్నటువంటి ఏకైక రాష్ట్రం భారతదేశంలో తెలంగాణ రాష్ట్రం. ఇక్కడ అమలయ్యేటువంటి పథకాల మూలంగా, ఇక్కడ బాగుపడుతున్నటువంటి వ్యవసాయం మూలంగా, ఇక్కడ నిలబడ్డ వ్యవసాయం మూలంగా ఖచ్చితంగా దేశంలోని ఇతర ప్రాంతాల రైతులు కూడా ఆలోచిస్తారు. మరి తెలంగాణలో రైతు బాగుపడుతున్నప్పుడు మేమెందుకు బాగుపడకూడదు, మా రాష్ట్రంలో ప్రభుత్వాలు ఎందుకు బాగు చేయరు మమ్మల్ని అని చెప్పి రైతాంగం నుంచి ప్రశ్న వస్తాయి తప్పకుండా రేపు. ఆ ప్రశ్నను ఎదుర్కోవడానికి కేంద్రంలో రాజకీయాలు చేసేటువంటి పార్టీలు ఎవరైనా కావచ్చు, వాళ్ళు సిద్ధంగా ఉండాలి. చేస్తే తెలంగాణ మోడల్ను అమలు చేయాలి వ్యవసాయ రంగంలో, లేదంటే దిగిపోవాలి. వేరే ప్రత్యామ్నాయం లేదు. రాబోయేటువంటి రోజులలో దేశ రాజకీయ వ్యవస్థలో జరిగే మార్పు ఇదే. కాబట్టి ఇక్కడ జరుగుతున్నటువంటి రైతు సానుకూల విధానాల మూలంగా జరుగుతున్నటువంటి పనులను మనం కాపాడుకుంటూనే, ఈ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటూనే, మనలాగా ఈ దేశంలోని రైతాంగం అంతా కూడా బాగుపడడం కోసం మనం అభిలషించాలి, ఆకాంక్షించాలి. మనం ఖచ్చితంగా ఈ దేశ రైతాంగం పురోగమించడానికి, బాగుపడడానికి మన శక్తి మేరకు మనం యథాశక్తి ఎవరికి తోచిన రీతిలో వాళ్ళు ఈ దేశంలో రైతు ప్రభుత్వం రావాలని కోరుకోవాలి. ఇక్కడ రాబోయేటువంటి ఫ్యాక్టరీ వీలైనంత త్వరగా గౌరవ ముఖ్యమంత్రి గారిని అడుగుతాం. ఒకవేళ వారి వెసులుబాటు సమయం గనుక అనుమతిస్తే స్వయంగా వారే రావాలని నేను కూడా కోరుకుంటున్నా. ఏదేని కారణాల చేత ముఖ్యమంత్రి గ్రూప్ 1 పేపర్ లీకేజీ వ్యవహారం మరవక ముందే 10th పేపర్ లీకేజీ ఘటన జరగడం దురదృష్టకరం, బాధాకరమని ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అభిప్రాయపడ్డారు. ఈ పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే తన సీఎం పదవికి కేసీఆర్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. చింతకాని పర్యటనలో భాగంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొంగిలేటి మాట్లాడుతూ 30 లక్షల మంది నిరుద్యోగుల జీవితాలతో ఆడుకున్న ప్రభుత్వం ఇప్పుడు విద్యార్థుల జీవితాలను ఇబ్బందుల్లోకి నెట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. సంఘటన జరిగినప్పుడల్లా కింది స్థాయి సిబ్బందిని సస్పెండ్ చేసి చేతులు దులుపుకుంటుందని విమర్శించారు. ఉన్నతాధికారులతో పాటు దీనికి కారకులైన బాధ్యులపై చట్టరీత్యా చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. లీకేజీల వ్యవహారాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్ష రాజకీయ పార్టీ నాయకులకు సిట్ నోటీసులు జారీ చేయడం కాదని, చిత్తశుద్ధి ఉంటే కారకులైన వారిని కఠినంగా శిక్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పూనుకోవాలన్నారు. లీక్ అవ్వటం కూడా ఒక ఎగ్జాంపుల్గా మనం తీసుకోవచ్చు. మొన్న ఈ మధ్య ఏదైతే టీఎస్పీఎస్సీ వాళ్ళు నిరుద్యోగుల కోసం అనేక సెక్టార్లలో ఏర్పాటు చేసిన ఎగ్జామ్స్లో అధికార పార్టీలో ఉన్న కొంతమంది ప్రముఖుల హస్తంతో, అధికారుల సహకారంతో సుమారు రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులు ఇబ్బంది పడ్డ సంగతి మనకు తెలియంది కాదు. ఆ ఎపిసోడ్ పూర్తి కాకముందే ఇంకా ఆ షాక్ నుంచి నిరుద్యోగ యువత తల్లిదండ్రులు కోలుకోకముందే మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు మళ్ళీ 10th క్లాస్ పేపర్ లీక్ అవటం చాలా దురదృష్టకరం, బాధాకరం. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తూ, ఏదైతే ఆ స్కూల్లోనూ కాలేజీలో ఉండే ఇన్సులేటర్ ఒక్కళ్ళని, ఆ ప్రిన్సిపాల్ ఒక్కళ్ళని సస్పెండ్ చేశామో, మేము చేతులు దులిపేసుకుంటున్నామని రాష్ట్ర ప్రభుత్వం అంటుందో దాన్ని నేను తప్పుపడుతున్నాను. అయ్యా, మీరు సింపుల్గా ఆ ఇన్సులేటర్ను, ఆ ప్రిన్సిపాల్ను సస్పెండ్ చేసినంత మాత్రాన వేలాది మంది 10th క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఎగ్జామ్స్కి అటెండ్ అయ్యారో వారందరి శ్రమ, వారందరి కష్టం, వారు కష్టపడి ఎగ్జామ్స్ రాసిన విద్యార్థులందరి ఆవేదన మీరు ఇద్దరిని సస్పెండ్ చేసిన మాత్రాన అది సమస్య పోదు. వాళ్ళ తల్లిదండ్రుల ఆలోచనలు, వాళ్ళ తల్లిదండ్రుల బాధ మీరు ఒక ఇద్దరు ఉద్యోగస్తుల్ని సస్పెండ్ చేసినంత మాత్రంలో పోదు.
సిద్దిపేట జిల్లా కోహెడ మండలం తంగళ్లపల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సు అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. విద్యార్థులను పాఠశాల నుండి ఇంటికి తీసుకెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో సుమారు 40 మంది విద్యార్థులున్నారు. చెట్టు పక్కనే వ్యవసాయ బావి ఉంది. చెట్టును ఢీకొని బస్సు ఆగిపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యార్థులు సురక్షితంగా బయటపడడంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. అటుగా వెళ్తున్న ఇద్దరు యువకులను బస్సు ప్రమాదానికి గురైందని గమనించి బస్సులో 40 మంది విద్యార్థులను బస్సులో నుండి బయటకు తీశారు. దీంతో స్థానికులు ఆ యువకులను అభినందించారు. యాక్సిడెంట్ అయింది మొన్న కపిలానా మీ ఇంటి ముందే పిల్లాడు ఎవడో నాకు తెలియదు, నేను ఎవరో వాని తెలియదు. స్కూల్ బస్ ఉన్నది, లిమిట్ చూసుకో మెల్లగా నడుపుకొని వారికి చెప్పిన ఇవరకు వస్తారు హై స్కూల్ బుద్ధిని మేడం అని చెప్పి మా అన్న చెప్పారు, ఊరు కూడా చెప్పారు. ఆ పిల్లానికి ఎక్స్పీరియన్స్ లేనట్టు మీరు ఏమన్నారు, నేను ఎవరుగా మాట్లాడని చెప్పి ఒకటి రెండు చెప్పులు అన్న ఇక్కడ మీరు మీ దగ్గర మాట్లాడిన సభ్యత మంచిగా ఉండలేదు ఆ రోజు, నేను ఒప్పుకుంటా. బ్రేక్ తీసుకుందాం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిషాలయం సికింద్రాబాద్ గత 15 సంవత్సరాల నుండి జాతీయ అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులుగాంచిన ప్రముఖ ఆస్ట్రాలజర్ గురూజీ రామస్వామి గారు. వీరు ముఖ లక్షణములు, హస్తరేఖలు, పుట్టిన తేదీ సమయాన్ని బట్టి మీ యొక్క సంపూర్ణ జ్యోతిష్యాన్ని చెప్పగలరు. శత్రుపీడలు, వాస్తులోపాలు, వివాహ ఆలస్యం, ఆరోగ్య సమస్యలకు, ధన నిలకడ లేకపోవడం, కుటుంబ కలహాలు, ఇంకా అనేక గృహ ఇబ్బందులకు అత్యంత శక్తివంతమైన అష్టదిగ్బంధన చేయబడును మరియు యంత్రాలు ఇవ్వబడును. కనుదిష్టి ప్రభావం, చేతబడి, బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు సత్వరంగా శాంతి పూజల ద్వారా పరిష్కారం చేయబడును. దాంపత్య జీవితంలో కలహాలు రావడం, వ్యాపారంలో ఎదుగుదల లేకపోవడం, సంతానం కలగకపోవడం, ప్రేమ పెళ్లి వంటి సమస్యలకు జ్యోతిష్యం ద్వారా కేవలం 15 రోజుల్లోనే ఖచ్చితమైన పరిష్కారం చేయబడును. మా అడ్రస్ సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, రైతిఫైల్ బస్టాండ్ ఎదురుగా సికింద్రాబాద్. సెల్ నంబర్ 9849783528. దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెప్పబడును. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు ఐసిడిఎస్ జిల్లా అధికారిని స్వర్ణలత లెనినా ఆధ్వర్యంలో ఆరోగ్య తెలంగాణ మరియు పౌష్టిక ఆహారంపై అవగాహన పెంపొందించేందుకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి దాకా కలెక్టర్ కార్యాలయం వచ్చే రైతులకు, మహిళలకు అందరికీ కూడా అవగాహన కల్పించే విధంగా చిరుధాన్యాలు మరియు ఇతర పోషక పదార్థాలపై అవగాహన కల్పించే విధంగా వివిధ స్టాల్స్ ఏర్పాటు చేశారు. మహిళలకు రక్తహీనత లేకుండా పోషక పదార్థాలైనటువంటి ఈ ధాన్యాలను తినటం వల్ల ఆరోగ్యవంతంగా ఉంటారని సిడిపిఓ కనకదుర్గ తెలియజేశారు. నమస్కారం అండి. మేము మార్చి 20వ తారీఖు నుంచి ఇప్పుడు ఏప్రిల్ 3వ తారీఖు వరకు పోషణ పక్వాడ కార్యక్రమంలో భాగంగా ఈరోజు లాస్ట్ 15 రోజులు పూర్తి చేసుకున్నాము. ఈ 15 రోజుల్లో ఇవాళ మన పరిస్థితికి ప్రతి గ్రామం నుంచి ఎక్కువగా రైతులు వస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి చిరుధాన్యాలు పరిచయం ప్లస్ చిరుధాన్యాల వల్ల లాభాల గురించి ఇక్కడ అవగాహన కల్పించండి అనేసి మన జిల్లా డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ గారు మాకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఆ ఉద్దేశంతోనే ఇక్కడ చిన్న చిరుధాన్యాలతో ఒక స్టాల్ పెట్టేసి ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ చిరుధాన్యాల మీద అవగాహన కల్పిస్తున్నాం. ఈ చిరుధాన్యాలు కూడా ఇది వర్షాధారణ పంట. ఒకప్పుడు ఇది పేదల పంట. ఇది అప్పుడు ఎవరు ఉన్నవాళ్ళు ఎవరు తినేవాళ్ళు కాదు. ఇప్పుడు ఇదే రిచ్ ఫుడ్ అయింది. దీనికి ఎక్కువ రాబడి ఉంటుంది, ఎక్కువ ఆదాయం ఉంటుంది, ఎక్కువ ఆరోగ్యం ఉంటుంది. ఈ విధంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో మేము మార్చి 20వ తారీఖు నుంచి అంగన్వాడీ కేంద్రంలో, జీపీల్లో, మండలంలో కూడా అవగాహన కల్పిస్తూ మరుగురు పడిన ఈ చిరుధాన్యాన్ని మరలా వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి గ్రామంలో రక్తహీనత లేని గ్రామాలుగా తీర్చిదిద్దటమే మన ప్రభుత్వ ఉద్దేశం. అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారిది, మా ఐసిడిఎస్ ఉద్దేశం కాబట్టి ప్రతి ఒక్కళ్ళకు కూడా చిన్న వాళ్ళకి పెద్దవాళ్ళకి అవగాహన కల్పిస్తున్నాము.
జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేసి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. అంతకుముందు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నుండి వెంకటరెడ్డి గార్డెన్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడుతూ తెలంగాణలో అన్ని నియోజకవర్గాల్లో కంటే మన నియోజకవర్గానికి అధిక పింఛన్లు అభివృద్ధి నిధులు కేటాయించడం జరిగిందని 77,000 మందికి వివిధ రకాల వితంతు, చేనేత, గీత, బీడీ పింఛన్లు కార్మికులకు వస్తున్నాయని 1,193 మంది రైతులకు రైతు బంధు పథకం ద్వారా లబ్ధి పొందారని అన్నారు. నియోజకవర్గ ప్రజలు ఇది గమనించి తన కుమారుడిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కల్వకుంట్ల సంజయ్ ఎమ్మెల్యేగా ఉన్నా నేను మీతోనే ఉంటానని అన్నారు. ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? ఇప్పుడు మీకు విషయం చెప్తా. మనం ఎప్పుడు ఇక్కడ ఏమంటాం? మనం కేసీఆర్ మా బాబు, కేసీఆర్ మా అన్న, కేసీఆర్ మా తమ్ముడు, అవునా కదా? వాళ్ళు ఏమంటారు? ఎప్పుడు మన ఇక్కడ మన రాష్ట్రంలో బీజేపీ వాళ్ళు మోడీ అంటారు, మనం కేసీఆర్ అంటే వాళ్ళు మోడీ అంటారు. మన దగ్గర అంటే వాళ్ళకి ఎవరికి నాయకుడు లేదు, అందువల్ల వాళ్ళు మోడీ పేరు చెప్తారు, అందరికీ మోడీ పేరు చెప్తారు. మోడీకి కేసీఆర్కి తేడా చెప్తారు. కేసీఆర్ ఏమంటాడు? సంపద సృష్టించు, పేదలకు వంచు అని కేసీఆర్ అంటాడు. మోడీ ఏమంటాడు? ఉన్న సంపద సృష్టించడు, ఇప్పటికి వాళ్ళు ఏ సంపద సృష్టించలేదు. ఏమంటాడు? దానికి తోడు ఉన్న సంపదను కార్పొరేట్లకు ఇచ్చేయాలంటాడు. కేసీఆర్ ఏమంటాడు? నా ఆడపిల్లలకు పెన్షన్ ఇవ్వాలంటాడు. ఆయన ఏమంటాడు? ధనవంతులందరికీ రుణమాఫీ చేయాలి, 10 లక్షల కోట్ల రుణమాఫీ చేసింది. 10 లక్షల కోట్ల అంటే ఎంత? మన రాష్ట్ర బడ్జెట్ 4 సంవత్సరాలు మొత్తం రాష్ట్రం అంత బడ్జెట్ రుణమాఫీ చేసింది. అది 8-9 సంవత్సరాల కింద తెలంగాణ రాకముందు మన పరిస్థితి ఏంటి? తెలంగాణ వచ్చినాక మనకి ఏం జరుగుతున్నది? అదివరకు ఏముండే, ఇప్పుడు ఏం జరుగుతున్నాయి? అప్పుడు 200 రూపాయలు పెన్షన్ ఇస్తేనే ఎన్నికలు రాగానే బెదిరిస్తుంది. ఇక ఓటు అయిపోతే పెన్షన్ పోతుంది, ఓటు అయిపోతే పెన్షన్ పోతుంది బెదిరిస్తుంది. ఆనాడు ఆ పరిస్థితి ఉండే, కానీ ఈనాడు పరిస్థితి లేదు. ఇలా ఆడపడిచి ఇలా గర్భవతి అయ్యి దవాఖానకు డెలివరీ పోయి డాక్టర్కి ఫోన్ చేస్తే ఇంటికి వచ్చి తీసుకుపోయి వ్యాన్ వచ్చింది. అంబులెన్స్ వస్తున్నారు, తీసుకుపోతున్నారు. మగ బిడ్డ పుట్టుకనేమో 12,000 రూపాయలు, ఆడపడుతూ 13,000 రూపాయలు వాళ్ళ పేరున డిపాజిట్ చేసి రాగంతో 2,000 రూపాయలు 6 నెలలకు 8,000 సరిపోయి పసుపాము సరిపోయేటట్టు పెద్ద పెద్ద వాళ్ళు పెట్టినటువంటి సబ్బులు నూనెలన్న పెట్టి కేసీఆర్కి తీసుకోలేదు. పిల్లడు వచ్చాడు, పిల్లడు వెళ్తాడు, 3 ఏళ్ళు 4 ఏళ్ళు అవుతుంది. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ బాగుపడుతుంది. ఇంకా ముందు కూడా ఇంకా బాగు చేస్తాడని పూర్తి విశ్వాసం ఉంది. ఇప్పటికీ జరిగేందుకు మ్యాక్సిమం జరిగింది. ఇంకేదైనా జరిగేందుకు కూడా జరిగించడం కోసం కేసీఆర్ గారు సందిగ్ధంగా ఉంటామని చెప్పి ప్రజల మనోభావాలు ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడా ఇప్పుడు మనోభావాలు మనసులో చెప్పింది. కేసీఆర్ నాయకత్వంలో ఉంటామని చెప్తున్నారు. ఇవాళ వచ్చి ఈ కార్యక్రమం సక్సెస్ చేసిన మా ఆత్మీయ బంధువులందరికీ, ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్న ఆత్మీయులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ కూడా ఏటూరు నాగారం మండల కేంద్రంలో ఏటూరు నాగారం మరియు చుట్టుపక్కల వివిధ గ్రామాల నుండి విచ్చేసిన నిరుద్యోగ యువతీ యువకులకు గ్రూప్ 2, గ్రూప్ 4 కు సంబంధించిన దాదాపు 80 మంది విద్యార్థులకు ప్రజా సేవకులు భూక్యా దేవ్ సింగ్ స్టడీ మెటీరియల్స్ అందించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ అందరి కోసం, మీ అందరి భవిష్యత్తు కోసం ఆ దేవుడు ప్రసాదించిన శక్తి మేరకు తన జీవితాన్ని ధారపోస్తా అని భూక్యా దేవ్ సింగ్ అన్నారు. గత 2 సంవత్సరాలుగా విద్యార్థుల భవిష్యత్తు కోసం, నిరుద్యోగ యువతీ యువకుల కోసం వారు అనుకున్న
అనుకున్న లక్ష్యాలు చేరుకోవడం కోసం వారికి కావాల్సిన స్టడీ మెటీరియల్స్ ను అందిస్తున్నానన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని కూకునూరుపల్లిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి, జెడ్పీటీసీ అశ్విని ప్రసాద్, ఎంపీపీ సుగుణ పాల్గొన్నారు. ఎంతసేపు గౌరవ ముఖ్యమంత్రిని, మన పార్టీని, మన నాయకుడిని విమర్శించడం పనిగా పెట్టుకోవడం. ఎవరు రేవంత్ రెడ్డి గారు అందరూ గజ్వేల్కి 25వ తారీఖు నాడు వచ్చి నేను దీక్ష చేస్తా, నేను సభ పెడతా, నిరుద్యోగాల కోసం మాట్లాడుతున్నాడు. రేవంత్ రెడ్డి గారికి నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. ఢిల్లీలో ఉన్నటువంటి ప్రధానమంత్రి కాకముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తా, ప్రతి ఇంటికి 15 లక్షల రూపాయలు ఇస్తా, గ్యాస్ ధర తగ్గిస్తా, గోల్డ్ రేట్ తగ్గిస్తా, పెట్రోల్ రేట్ తగ్గిస్తా, డీజిల్ రేట్ తగ్గిస్తా, దేశాన్ని అమెరికాతోనో, రష్యాతోనో, బ్రిటన్తోనో, జపాన్తోనో పోటీ పడే విధంగా ఈ దేశాన్ని తయారు చేస్తా అని చెప్పిండు. మరి అలాంటి వ్యక్తిని వదిలిపెట్టి నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు, మీ సోనియా గాంధీ చెప్పండి, మీ రాహుల్ గాంధీ చెప్పండి, ఇవాళ వారణాసికి వెళ్ళి అక్కడ సభ పెట్టండి. ఇవన్నీ ఎందుకు చేస్తారో చెప్పండి. వారణాసిలో సభ పెట్టండి. వారణాసిలో కురుమ యువ చైతన్య సమితి నాగర్ కర్నూలు జిల్లా ఇన్ఛార్జి దుడ్డు మహేష్ కుర్మ ఆధ్వర్యంలో నాగర్ కర్నూలులో జిల్లా కేంద్రంలో బీసీ కార్యాలయంలో దొడ్డి కొమరయ్య 96వ జయంతి వేడుకలను బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ నాగర్ కర్నూలు జిల్లా కన్వీనర్ జి అరవింద్ చారి మాట్లాడుతూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాల వీరుడు, భూమి కోసం, భుక్తి కోసం, నిజాం నిరంకుశత్వంపై, రజాకార్ల దుర్మార్గాలపై, దొర పెత్తందారులపై పెరగని పోరాటం చేసిన మహనీయుడని అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం నాడు జరుగుతున్నటువంటి రజాకర్ల, నిజాంల అన్యాయాలను పన్నుల రూపంలో ప్రజలని హింసిస్తున్నటువంటి సందర్భంలో దొడ్డి కొమరయ్య ధీరుడై తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటానికి నడుం బిగించి రజాకారులను ఎదిరించి ఆ పన్నులు కట్టకుండా ప్రజలను చైతన్యం చేసినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య. మరి అతను ఎంతో కష్టపడి ప్రజలను సమీకరణ చేసి రజాకారులను ఎదిరించే విధంగా నిజాంకు ఎదురు వెళ్ళినటువంటి గొప్ప వ్యక్తి దొడ్డి కొమరయ్య గారు. మరి ఆయన చనిపోయిన అనంతరం ప్రజలు అట్టుకి ఆయన రక్తం ప్రవహించేలా అంత కోపోద్రిక్తులైన ప్రజలు నిజాం రజాకార్ల పైన వాళ్ళు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు చేసి ఆ సమయంలోనే కమ్యూనిస్టు పార్టీ వాళ్ళని దగ్గర తీసుకొని భూమి కోసం, భుక్తి కోసం తిరుగుబాటు చేయాలని చెప్పి ఎన్నో పోరాటాలు చేశారు. దాని ఫలితంగానే దున్నేవాడిదే భూమి అనే నినాదం కూడా వచ్చింది ఆ రోజుల్లో. అప్పటి నుంచి దొడ్డి కొమరయ్య చరిత్రలో గొప్పగా నిలిచారు. అతని చరిత్రను పాఠ్యపుస్తకాలు చేర్చాలని రాష్ట్ర ప్రభుత్వం ఈ సందర్భంగా బీసీ పొలిటికల్ జేఏసీ డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా జనగాం జిల్లాకు దొడ్డి కొమరయ్య అని పేరు పెట్టాలి. మరి ఆనాడు అంత కష్టపడినటువంటి తెలంగాణ సాయుధ పోరాటం రైతాంగం కాబట్టి మరి
అలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని నేను ఉన్న ఈ పరిస్థితుల్లో మళ్ళీ తిరిగి నిజం దొరల చేతుల్ని మన రాజ్యాధికారం పెట్టి 1200 మంది ఆత్మబలిదానాలు చేసుకున్నటువంటి మనం నిరుద్యోగులమై తిరుగుతూ ఉన్నాం. టీఎస్పీఎస్లో ఈరోజు అవకతవకలైనా పట్టించుకొని దొరలు ఈరోజు మరి నిరుద్యోగులమై తిరుగుతూ ఉన్నాం. కాబట్టి ప్రజలు గమనించి ఈ దొరల పాలనను దించేలా మనం ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జై బీసీ, జై జై బీసీ. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ నాయకుల ఆధ్వర్యంలో శ్రీ వీర హనుమాన్ విజయ యాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు హాజరై జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మెట్పల్లి పూర్వవీధుల జై శ్రీరామ్ నామస్మరణలతో మారుమోగాయి. మెట్పల్లి అనుసంధానమైన గ్రామమైన అరపేట శివార్లోని శివాలయం నుండి ప్రారంభమైన ర్యాలీలో హనుమాన్ భక్తులు, విశ్వ హిందూ పరిషత్ బజరంగ దళ భక్తులు, జనాలు భజనలు చేస్తూ, నృత్యాలు చేస్తూ, పాటలు పాడుతూ, హనుమాన్ చాలీసా చదువుతూ అయ్యప్ప ఆలయం వరకు ర్యాలీని నిర్వహించారు. కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపైన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తించడం శోచనీయమని, ప్రస్తుతం మార్కెట్లో కొబ్బరి ధర పడిపోవడంతో రైతు కూలీల ఖర్చులతో సహా ఇతర వ్యవసాయ ఖర్చులు పెరిగిపోవడం వల్ల కొబ్బరి రైతులు ఇబ్బందులు పాలవుతున్నారని అంబాజీపేట మండలంలోని మాచవరం గ్రామంలో రైతు సంఘాల నాయకుల సమావేశంలో కొబ్బరి రైతులు ప్రభుత్వంపై మండిపడ్డారు. గిట్టుబాటు ధర కల్పించడంలో ప్రభుత్వాలు విఫలం కావడంతో కొబ్బరి రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని ఆరోపించారు. ఈరోజు కొబ్బరి రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల మీద ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరించడం శోచనీయంగా భావిస్తున్నాం. రైతులందరూ కూడా ఈవేళ కొబ్బరికాయ 7 రూపాయలకి పడిపోయింది. దానికి ఖర్చులేమో సుమారు 3-3.5 రూపాయలు అయిపోతుంది. దానికి ప్రత్యామ్నాయంగా గవర్నమెంట్ ఆదుకోకపోతే రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితులు దాపరించకుండా ప్రభుత్వాలు ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. ఈవేళ కూలి పనుల ఖర్చులు విపరీతంగా పెరిగిపోయినాయి. మరి నెలదింపులేమో 3 మాసాలు అయిపోయినాయి. ఈ రైతుల పరిస్థితి ఆగమ్మ గోచరం కింద తయారైపోయిన దృష్ట్యా పూర్తి స్థాయిలో గవర్నమెంట్ ఆదుకోవాలని మేము కోరుకుంటున్నాం. అదే రకంగా ఎన్నికల మేనిఫెస్టోలో జగన్మోహన్ రెడ్డి గారు మరి 50,000 రూపాయలు ప్రతి రైతుకి చేస్తామని చెప్పి తర్వాత నేను 4 సంవత్సరాల్లో ఇది ఇచ్చుకుంటాను, లోటు బడ్జెట్లో ఉందని చెప్పడం జరిగింది. దాన్ని కూడా ఈవేళ జనవరి నెలలో 5,500 ఇవ్వాల్సింది ఇంతవరకు రైతుల ఖాతాలో పడలేదు. దాన్ని కూడా తక్షణం రిలీజ్ చేసి ఈ రైతులను తక్షణం ఆదుకోవాలని. బ్రిటన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలో బీఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనాలు. దేశ రాజకీయాల్లో ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ దాదాపు అంతరార్థమైనట్లేనన్న మంత్రి జగదీష్ రెడ్డి. ఖమ్మం జిల్లా కల్లూరుగూడెంలో ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీని సందర్శించిన మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. దేశంలో రాబోయేది రైతు ప్రభుత్వమే అని స్పష్టం. ఖమ్మం జిల్లా చింతకానిలో మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పర్యటన. పేపర్ లీకేజీల వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ సీఎం కేసీఆర్ పదవికి రాజీనామా చేయాలని డిమాండ్. సిద్దిపేట జిల్లాలో కోహెడ మండలం తంగళ్లపల్లిలో చెట్టుని ఢీకొన్న ప్రైవేట్ స్కూల్ బస్. 40 మంది విద్యార్థులకు త్రుటిలో తప్పిన ప్రాణాపాయం.
ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.